Hi viewers, I am Ramu from Vision Software Solutions. Today explaining supermarket billing software with the label generation. ప్రజెంట్ ది సాఫ్ట్వేర్లో వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీగా ఎవరైనా ఈజీగా ఎంటర్ చేసేటట్టు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మెయిన్లీ అడ్మిన్ లాగిన్ అండ్ యూజర్ లాగిన్ అనే 2 టైప్ ఆఫ్ లాగిన్స్ ఉంటాయి. ఇందులో అడ్మిన్లో లాగిన్ అయితే ఎడిట్ డిలీట్ చేసేదానికి ఆప్షన్ వస్తుంది. ఓన్లీ బిల్ ఎంట్రీ ప్రింట్ తీసేదాని వరకు యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదైనా బిల్స్ని ఎడిట్ మిస్టేక్ చేసేది కానీ ఫ్రాడ్ చేసేదానికి ఎటువంటి ఆప్షన్స్ ఉండవు. సో ఇది వచ్చేసి మెయిన్ పాయింట్. ఓనర్ ఎక్కడో ఉండి యూజర్ వచ్చేసి ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఫ్రాడ్ జరిగేదానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇందులో మెయిన్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి లాగిన్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి యూజర్ పాస్వర్డ్ లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ మాడ్యూల్లో సప్లయర్ ఎంట్రీ, అంటే మనకి ఎవరు సరుకు సప్లై చేస్తారో వాళ్ళ సిటీ నేమ్, వాళ్ళ ఫర్మ్ నేము, అడ్రస్, వాళ్ళ జిఎస్టీ నెంబరు, స్టేటు చేసి సేవ్ చేసేస్తాం. అంటే సప్లయర్ వైజ్ లెడ్జర్ రావడానికి కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దానికోసమని మనం ముందుగా సప్లయర్ ఎంట్రీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ఎంట్రీ. మన దగ్గర తీసుకెళ్ళే వాళ్ళ నేమ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్ డేటా కలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ ఫీడ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఏదైనా మెసేజ్ ఫెస్టివల్ కానీ ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు త్రూ ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ పంపచ్చు. సో దానికోసమని వాళ్ళ డేటాని సేవ్ చేసి పెట్టడానికి ఈ కస్టమర్ ఎంట్రీలో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఎంట్రీ. ఇన్ దిస్ ఎంట్రీలో ప్రోడక్ట్ నేము మనం ఇక్కడ వచ్చేసి బార్కోడ్ నేమ్తో క్రియేట్ చేస్తాం. బార్కోడ్ అనేటివి స్కాన్ చేస్తాం. బార్కోడ్ లేని ఐటమ్స్ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అయిపోతుంది. ప్రోడక్ట్ ఎంటర్ అయిన తర్వాత మనకు లేబుల్ జనరేషన్లోకి వెళ్ళి అక్కడ బార్కోడ్ లేబుల్ని ప్రింట్అవుట్ తీసేయచ్చు. సో దానికోసం మనం ముందుగా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ నేము, యూనిట్స్, ఎంఆర్పి, డిస్కౌంట్ ప్రైజెస్, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో సో ఆటోమేటిక్గా సేల్స్ ప్రైజ్ అనేది అదే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకు పర్చేజ్ పీ రేట్ అంటే పర్చేజ్ రేటు, మనకు పడిన రేటు కూడా ఇందులో మెన్షన్ చేస్తుంది. ఆటోమేటిక్గా డే వైజ్ ప్రాఫిట్ అనేది కూడా ఈ రేటుని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇవి చేసేసి సేవ్ చేసేస్తాం. ఇది ప్రోడక్ట్ ఎంట్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ ప్రోడక్ట్ ఎంట్రీ. అంటే కంపెనీ అంటే ప్రోడక్ట్ యొక్క ఏ కంపెనీ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఎంప్లాయీస్. సో ఎంప్లాయీ స్క్రీన్ వచ్చేసి మన షాప్లో వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్ని క్రియేట్ చేస్తాం. టోటల్గా ఎందుకంటే ఇది ఎంప్లాయీ వైజ్ సేల్స్ రిపోర్ట్ తీసేదానికి ముందుగానే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో దానికోసమని ఎంప్లాయీ నేమ్, కోడ్, అడ్రస్ డీటెయిల్స్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాక్ సైజెస్, కేజెస్, లీటర్స్, టిన్స్, బాటిల్స్ అనేది ప్యాక్ సైజ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నేమ్స్ కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్ కానీ ఇవన్నీ వచ్చేసి మాస్టర్ ఎంట్రీలో 1 టైం ఎంట్రీ జరుగుతుంది. యూజర్ లాగిన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, రీటైప్, న్యూ పాస్వర్డ్, ఏదైనా యూజర్ నేమ్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి పర్చేజ్ బిల్లు. సప్లయర్ నుంచి మనం స్టాక్ కొన్న తర్వాత ఏరియా సెలెక్ట్ చేస్తాం. ఏరియా తర్వాత వచ్చేసి మనకు సప్లయర్ నేమ్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి బార్కోడ్ అంటే ఆటోమేటిక్గా స్కాన్ చేసేస్తాం. బార్కోడ్ స్కాన్ చేసిన తర్వాత నెంబర్స్, రేటు, హెచ్ఎస్ఎన్ కోడ్, తర్వాత క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్, జిఎస్టీ పర్సంటేజ్, ఇట్లా టోటల్ ఐటమ్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ చేస్తే స్టాక్ అప్డేట్ అయిపోతుంది. స్టాక్ పొజిషన్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎంత స్టాక్ వచ్చింది అనేది కూడా మనం స్టాక్ వైజ్ చూసుకోవచ్చు. మళ్ళీ వేసిన ఇన్వాయిస్ని మళ్ళీ ఎడిట్ చేసేదానికి కూడా ఆప్షన్ ఉంటుంది.
వ్యూ క్లిక్ చేసి ఇన్వాయిస్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ బిల్లు డిస్ప్లే అవుతుంది. సో ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మళ్ళీ రీఎంటర్ చేసి అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. లేదు ఇన్వాయిస్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది పర్చేజ్ బిల్లు. నెక్స్ట్ సేల్స్ బిల్ వచ్చేసి ఇక్కడ సేల్స్ బిల్ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ నేమ్ టైప్ చేస్తాం. కస్టమర్ నేమ్ అనేది ఆప్షన్ ఉన్నది, వేస్తే ఎంటర్ చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఇక్కడ జిఎస్టీ ఇంక్లూజివ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఏ రోజు డేట్ ఆ రోజు వస్తుంది. బిల్ నెంబర్ కూడా ఏ రోజు డేట్ ఆ రోజు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ముందు ఆటోమేటిక్గా ఇక్కడ స్కాన్ చేయగానే ఐటమ్ నేమ్ సెర్చ్ అవుతుంది. లేదు బార్కోడ్ స్కాన్ కాకపోతే ఐటమ్ బై నేమ్, ఐటమ్ నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రోడక్ట్ నేమ్ దగ్గర క్లిక్ చేసి లెటర్ టైప్ చేస్తే ఆ లెటర్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయి. జస్ట్ ఒక సెలెక్ట్ చేసి క్వాంటిటీ ఎన్ని అనేది మనం ఎంటర్ చేస్తే జస్ట్ ఇక్కడ ఓన్లీ క్వాంటిటీ వరకు మాత్రమే ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్, ప్రోడక్ట్ హెచ్ఎస్ఎన్ కూడా అన్నీ ఆటోమేటిక్ డిస్ప్లే అయిపోతాయి. మనము ఇంకా టోటల్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. అక్కడ ఎంఆర్పి వస్తుంది, జిఎస్టీ పర్సెంటేజ్ వస్తుంది, పర్చేజ్ రేటు కూడా ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది. అంటే మనం మాస్టర్ ఎంట్రీలో వచ్చేసి మనం పర్చేజ్ ఎంట్రీ ఇచ్చున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఇవన్నీ వచ్చేసి కస్టమర్ కనపడవు. మన వరకు మనం రిపోర్ట్ జనరేషన్ వరకు మనం డిస్ప్లేలో ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి దీన్ని సేవ్ చేసి ప్రింట్అవుట్ ఇచ్చేస్తాం. సేవ్ ప్రింట్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయ్యి బిల్ ప్రింట్అవుట్ చేస్తుంది. ఇదండి. ఇట్లా మళ్ళీ న్యూ బిల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్లోకి న్యూ బిల్కి వెళ్తుంది. అలాగే ఫినాయిల్ మళ్ళీ నెక్స్ట్ బిల్ జస్ట్ సేవ్ ఇన్వాయిస్. ఇది సేల్స్ బిల్. మళ్ళీ ఏదైనా బిల్ని ఎడిట్ చేయాలంటే ఇది అడ్మిన్ వరకు మాత్రమే లాగిన్ యూజ్ ఉంటుందండి. పాస్వర్డ్ వచ్చేసి వ్యూ క్లిక్ చేసి బిల్ నెంబర్ 1, 2 టైప్ చేస్తాం. బిల్ డిస్ప్లే అవుద్ది. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే టైప్ చేసి మళ్ళీ ఎడిట్ చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. ఇది ఓన్లీ అడ్మిన్కి మాత్రమే పర్మిషన్ ఉంటుందండి. ఇది సేల్స్ బిల్. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు బార్కోడ్ లేబుల్ జనరేషన్ చేయాలి. సపోజ్ కందిపప్పు, మినపప్పు, గ్రాస్ ఇవి ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్కి ఏంటంటే బార్కోడ్ లావు కాబట్టి లేనోటికి మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తాం.